మీ రెగ్యులర్ డైలీ దినచర్య ఎలా ఉంటుంది మీది? ఏంటి మీరు రోజు చేసే పనులు ఏంటి? ఎలా? నేను మార్నింగ్ లేగానే అండి, అంటే నేను ఎనీ టైం ఒక రాత్రి 2 అయినా 3 అయినా అంటే నిద్రపోతాను నేను చెప్పేది. ఓకే. ఏ టైంకి నిద్రపోయినా నేను ఒక 6 o'clock లేచిపోతాను. 3 గంటలు 3.5 గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ రోజైనా కూడా. లేచిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే. మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో. ఓకే, రైట్. పవన్ వీడియో. అండ్ ఎక్కువ టైం లేకపోతే ఐ మైట్ వాచ్ ఏ డాక్యుమెంటరీ, 45 minutes. డాక్యుమెంటరీస్ చాలా ఎక్కువ చూస్తాను నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ ఫారిన్ డాక్యుమెంటరీస్. పాన్ చూడటానికి రీజన్ ఏంటంటే, మీకు ఒక సెక్షువల్ స్టిమ్యులెంట్ అనేది ఒక ఎండార్ఫిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఇట్ గివ్స్ ఎ హై. తర్వాత డే మొత్తంలో అదే హై మీరు కోరుకోవాలనుకుంటారు. అదే హై. ఓకే. మీకు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. పొద్దున్న లేచి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్ వెళ్ళాలి, అలాంటి లోలో వచ్చి స్లోగా మీరు ఎదుగుతా ఏదో అవుతుందో ఉంటాం మొత్తం. అంటే 95% ఆఫ్ ద పీపుల్లో ఒక నిస్తేజత లాంటి ఒక ఇది ఉంటుంది. ఏదో చేస్తున్నాం పని, ఇంటికి వెళ్ళాలి, చూడాలి అని. ఎప్పుడైతే మీరు లెగ్గానే 15 minutes పాన్ చూస్తే అది ఆటోమేటిక్గా ఈ స్టిమ్యులెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఒక టాప్ దానికి రీచ్ అవ్వదు. అంటే ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ లాగా వాడతాను నేను. ఓకే. లిటరల్గా అది మీకు సెక్స్ చేస్తే కూడా వస్తుంది కదా? రాదు. ఎందుకంటే సెక్స్ చేస్తే దాని ముందు వెనకాల వేరే ఇంకా ఇవి ఉంటాయి, ఎడిషనల్ స్టోరీస్ ఉంటాయి. అది కట్ చేస్తే చేజ్ మాట అంతే. సీన్ కట్ చేస్తే చేజ్లో వెళ్తాను. అది ఉట్టి పాన్ చేయగలుగుతుంది, కానీ రియల్ పీపుల్ కాన్ డూ దట్. రియల్ పీపుల్ టైం ఈవినింగ్. ఓకే. ఎందుకంటే నాకు బిల్డప్కి దానికి టైం ఉంటుంది కాబట్టి ప్రీకి పోస్ట్ ప్రొడక్షన్కి ఒక ఇది ఉంటుంది. బట్ ఒక టక్కమని లేచి అంటే ఒక లేడీ లేచిందే పరుగు అలాంటి ఎక్సైట్మెంట్ రావాలంటే మాత్రం ఉట్టి పాన్ చేయగలదు. ఓకే. సో రాత్రి పక్కలో అమ్మాయి ఉన్నా కూడా మీరు ఫోన్ వీడియో చూస్తారు? 100%. అది దట్స్ ఎ స్టాండర్డ్ థింగ్. అది నేను ఎప్పుడైనా ఫస్ట్ నాకు రిలేషన్షిప్లో అమ్మాయి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఇదే. ఇది నేను ఒక థెరపీలాగా వాడతాను. నువ్వు వేరేగా ఫీల్ అవుతే చేస్తున్నాడు ఏమని ముందు చెప్తాను. సో మీరు పొద్దున్న లేవగానే ఫోన్ వీడియో చూస్తుంటే పక్కలో ఉన్న అమ్మాయి ఇదేంటి నన్ను పక్కన పెట్టుకొని చూస్తున్నాను? అదే కదా, అది ముందు చెప్తాను. నా రీజను దానికి కారణం ఐఎమ్ చాలా క్రిస్టల్ క్లియర్. నేను ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకసారి ఒక అమ్మాయితో నాతో మాట్లాడుతుంది. ఒక మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు తన ఉద్దేశంలో ఆ పార్టీ ఏంటి అని చెప్తాను. నేను నీతో కాన్వర్జేషన్ కానీ నీతో సెక్స్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను. అంటే అమ్మాయి అఫెండ్ అయింది. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నీళ్ళు ఏమి నచ్చినాయి, నాకు నీ థైస్ నచ్చింది. నువ్వు నీ ఆ పార్టీ గురించి నువ్వు చెప్పే అభిప్రాయాలు నీ థైస్ ఉన్న బ్యూటీని రెడ్యూస్ చేస్తున్నాయి, ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఒక నిజాయితీ పడిన వ్యక్తిగా చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా? అప్పుడు నువ్వు చెప్పాలి, నాకు ఆ పార్టీ మీద నీ వ్యూస్ కన్నా నీ థైస్ నాకు ఎక్కువ ఇస్తున్నప్పుడు నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎందుకు ఎక్కువ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది నాకు చెప్పాలి, అంతేగాని అఫెండ్ అవ్వకూడదని చెప్పాను. సో అది ఇప్పుడు అది ఫన్నీయా, లాజిక్కా, ఇంటెలిజెన్సా ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా మీరు ఏంటి, నేను కార్డ్స్ ఆడుతున్నాను, నా కార్డ్స్ అన్ని చూపెడేస్తాను, ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను దాచుకుని ఆడను. ఇప్పుడు నేను ఇది నా టైప్, ఇది నేను ఇట్లానే మాట్లాడతాను, ఇలాగే నా ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నాకు కాలేజ్లో ఒకటి చెప్పాడు నా గురించి, రామగోపాల్ నీతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటావు నాకు చెప్తావు, దానికి నేను ఏమనుకుంటాను కూడా నువ్వే చెప్తావు. అప్పుడు అని దాని తర్వాత నేను ఇంకా ఏమనుకోవచ్చు కూడా నువ్వే చెప్తావు. దాని తర్వాత అసలు నాకు తట్టుని కూడా నువ్వే చెప్తావు.
అవన్నీ నువ్వే పెట్టేసుకొని నా మీద అభిప్రాయం ఏర్పరచుకుంటావు, అది నీతో ప్రాబ్లం అని చెప్పాడు. నిజమేనా అది? అది నిజం యాక్చువల్గా. సో అప్పుడు నేను ఐఎమ్ యాక్చువల్లీ సైకింగ్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అమ్మాయి దగ్గర నేను అమ్మాయిని అలా ముట్టుకోవటానికి చేస్తే ఒక పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద తను, నేనేమన్నానంటే ఒక అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో పెయింటింగ్స్, స్టాచ్యూస్, డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల. వాటిని చూడటానికి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ప్యాటర్న్ వస్తాడు మ్యూజియంలోకి. నువ్వు మ్యూజియం ఓనర్, మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు. అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వెళ్తున్నా. అప్పుడు చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి నవ్వింది. ఏది మీరు అన్న అమ్మాయి? కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రయింగ్ టు సెగ్రిగేట్. నీ అందం అనేది నీ వెల్త్, నువ్వు నీ అందం కాదు. నువ్వనేది ఒక ఆలోచన సమూహం. నీ భావనలో నువ్వు ఆలోచించే విధానం, నీ రిలీజియన్ నుంచి, మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి, నీ బుక్స్ చదివి లేకపోతే అన్నీ ఏం చెప్పారో అన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది. దానికి అటాచ్ అయ్యి ఒక ట్రెజర్ ఉంది, అది నీ బాడీ. నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కాదు. అది నాకు ఐ లైక్ యువర్ బాడీ. కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్లకి నీ బాడీకి సంబంధం లేదు. అప్పుడు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి. నీ బాడీ వేరుగా వస్తుంది, నువ్వు వేరుగా వస్తున్నావు. అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను పక్కకి పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటారు దాన్ని, కాంకరర్ని ఏమంటారు, కాంకరర్, ఒక విజేత, ఒక విజయం సాధించాలని నా అభిలాష. కానీ ఆ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే, నేను రాసుకుని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. నేను బలవంతం చేయట్లేదు. నా మైండ్ తోటి నీ మైండ్ కానీ నా మైండ్ చాలా బెటర్, కానీ నా బాడీ కానీ నీ బాడీ చాలా బెటర్, ఈ క్లారిటీ ఇస్తున్నానని చెప్పాను. ఓకే ఓకే. అసలు మీ దగ్గరికి ఒక ఉమెన్ అమ్మాయి వస్తే మీ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తుంటారు? మీ మైండ్లో తిరిగేవేంటి? నేను ఫస్ట్ చూస్తాను. ఎటువైపు? చాలా వైపులు. అమ్మాయికి ఏ వైపులో ఉంటే ఆ వైపులు అన్నీ చూస్తారు. ఆ వైపులు అట్రాక్ట్ చేయకపోతే నేను అమ్మాయిలో చూడనప్పుడు అప్పుడు అది మగవాడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చాలాసార్లు నన్ను సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూస్తా ఉమెన్ అంటే, అఫ్ కోర్స్ ఉమెన్ ఈజ్ అ సెక్షువల్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఉమెన్ పైలట్ అవ్వచ్చు, లేకపోతే తను డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే తను రకరకాల సోల్జర్ అవ్వచ్చు. అది మగవాడు కూడా అవుతాడు. అది జెండర్కి సంబంధించింది కాదు. అది మీ తెలివి, మీ కెపాసిటీ అనేది జెండర్కి సంబంధించింది కాదు. జెండర్ అనేది స్త్రీ పురుషుడు అనేది జెండర్, అది పాయింట్. నాకు మగవాడిని చూస్తే నాకు కోరిక కాదు, ఆడదాన్ని చూస్తే కోరిక కలుగుతుంది. డాక్టర్ అయినా అవ్వకపోయినా, ఎవరైనా అవ్వకపోయినా. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎబిలిటీ అండ్ కేపబిలిటీ. సో అప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి అమ్మాయి అందం చూస్తాను డెఫినెట్గా. అందం అనేది నాకు అట్రాక్ట్ చేయకపోతే ఐ ఓన్లీ లుక్ ఎట్ హర్ వితౌట్ జెండర్. అప్పుడు అబ్బాయి నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ చూడంలో అది తేడా ఉంటుంది కదా, పక్కోడి పిల్లల్ని చూడలేంగా. నేను చూస్తాను, నేను అందరినీ చూస్తాను. నేను ఇప్పుడు నేను ఇది అంటే ఐ విల్ అంటే అందుకని చెప్పి నాకు మారల్ ఆస్పెక్ట్స్, ఇది చెయ్యాలి, ఇది తప్పు, అది చెప్పకూడదు, ఇలా మాట్లాడి అంత అలాంటివి పట్టించుకుంటాడా? ఓకే. సో ఎవరైనా చూస్తారు మీరు దినచర్య దగ్గర ఆగిపోయాము. ఓకే సార్, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత డాక్యుమెంటరీ చూశాను. తర్వాత షూటింగ్ ఉంటే ఆబ్వియస్లీ గో టు ద షూటింగ్, లేదా ఎడిటింగ్ వర్క్, ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ వర్క్. లేకపోతే ఏదో స్టోరీ డిస్కషను, లేకపోతే అంటే నేను మామూలుగా అయితే నాకు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తాను కాబట్టి ఎడిటింగ్ వర్క్ కానీ షూటింగ్ వర్క్ కానీ ఏదో ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. నేను ఒక 30 yearsలో నేను హాలిడే తీసుకోలేదు. పండగ రోజు కానీ సండే కానీ ఏది, ఎవ్రీ డే ఐ వర్క్. బట్ ఐ డోంట్ కాల్ ఇట్ వర్క్ బికాజ్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మోర్ ఆర్ లెస్ ఈవినింగ్ ఐ జస్ట్ డూ ఎక్సర్సైజ్ ఫర్ సమ్ టైమ్, ఒక 1 hour అలా 45 minutes.
You know? ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్? I do treadmill and some weights and things like that. నో యోగా మీద? ఓకే. నాకు ఎనీథింగ్ ఇండియన్ ఐ హేట్. ఓకే. తర్వాత ఈ నైట్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ వేర్ ఐఎమ్, అది హైదరాబాద్ లేకపోతే బాంబే లేకపోతే ఇక్కడ, ఐ ఆల్వేస్ సిట్ విత్ ఐదర్ సమ్ ఇండస్ట్రీ గైస్ ఆర్ ఒక రైటరు. ఐ జస్ట్ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ డ్రింక్స్ వోడ్కా and directly depending upon the company it might go to 11 or something, and I watch a film after that before going to sleep. Okay. But if I'm with a woman, I'll do other things. Okay. And he is the most intelligent man I ever met in my life. నేను met అంటే ఐఎమ్ ఇంక్లూడింగ్ నేను చదివిన పుస్తకాలు కానీ నేను విన్న వ్యక్తుల గురించి వాళ్ళందరికన్నా ఈజ్ ఏ సుపీరియర్ పర్సన్, యూనో. సో తన మాట్లాడే లాజిక్, తనకున్న రేషనల్ థింకింగ్, తనకున్న నాలెడ్జ్, ఇంక్లూడింగ్ సినిమా, అలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సో ఆటోమేటిక్గా నేను నేను అసలు ఎవరికి ఇంటిమిడేట్ అవ్వను.